విషయం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నానండి. ఏవైతే 11 డిమాండ్లు మావి ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో వాటిలో రెండింటి మీద మాత్రమే మినిస్టర్ గారు చర్చించారు. కానీ ఆయన మీడియాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది 11 డిమాండ్లలో 10 ఒప్పుకున్నాము, ఒకటి ఒప్పుకోలేదని. సో దాన్ని మేము ఖండిస్తున్నాము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే మరి ఫినాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ అని గత 2 సార్లు మినిస్టర్ గారు తెలియజేశారో ఇవాళ ఫినాన్స్ సెక్రటరీ లేరండి. డాక్టర్ పివి రమేష్ గారు ఎవరైతే ఫినాన్స్ సెక్రటరీ ఉన్నారో ఇవాళ ఆయన చర్చల్లో పాల్గొనలేదు. మరి ఏ విధంగా వీళ్ళు కమిట్మెంట్ ఇస్తారు మాకు? సో అందుకని మేము అసలు 2 డిమాండ్ల గురించే, మరి 3వ డిమాండ్ మా డిమాండ్లలో ప్రధానమైనది పేద ప్రజల ఆరోగ్యం గురించి. ఏదైతే అత్యవసర విభాగాలు ఉన్నాయో వాటిలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ అప్గ్రేడేషన్, వాటి గురించి అసలు ఇవాళ సర్కారు చర్చించలేదంటే మరి ఇవాళ 30,000 మంది సామాన్య ప్రజానీకము వైద్యం సరిగ్గా అందక మరి వార్డ్స్ లో ఇబ్బంది పడుతుంటే మరి చిత్తశుద్ధి లేదండి వాళ్ళకి పరిష్కరించాల్సిన చిత్తశుద్ధి? నేను అదే ప్రశ్నిస్తున్నా ఇవాళ ప్రభుత్వాన్ని. మరి ఫినాన్స్ సెక్రటరీని కూడా తీసుకురాకుండా వచ్చి మీరు మెన్షన్ చేసిన 11 డిమాండ్స్ లో కూడా రెండింటినే చర్చించి మీరు ఎట్లా మీరు స్టేట్మెంట్ ఇస్తారండి? గవర్నమెంట్ ఇస్ దట్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? డెఫినెట్లీ రైట్. బండారు శ్రీనివాసరావు గారు, ఈ రోజు మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా జుడాలు కొన్ని డిమాండ్లతో తెర ముందుకు రావడం జరుగుతోంది. వాటి డిమాండ్లో కొంత సహేతుకత కూడా కనిపిస్తోంది. ఎందుకు ఇది ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూనే ఉంది? మీ పరిశీలన ఏంటి? ఈ రోజు వాళ్ళు పెడుతున్న డిమాండ్లలో ఫనీ చెప్పినట్టుగా ఎమర్జెన్సీకి సంబంధించిన విభాగాన్ని అప్గ్రేడేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఎమర్జెన్సీ సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన స్థితిలో లేదనేది చాలా కేసులు బయటపడుతున్న అంశం, చాలా వార్తలు కూడా మనం చూస్తున్న అంశం. ఒకటండి, మామూలుగా సర్కారు దవాఖానాలని ఒక చిన్న చూపుగా మాట్లాడటం, దీని సినిమా పాటలు కూడా వచ్చినాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత వైద్య సౌకర్యాలు ఎంత మెరుగుపడ్డా ఎంత చేసినా కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రజల్లో కానీ లేకపోతే పట్టణ పేద ప్రజల్లో కానీ ఒక 80-90% మంది పూర్తిగా ఆధారపడేది ఈ సర్కారు దవాఖానాలని చిన్న చూపుగా మాట్లాడే గవర్నమెంట్ ఆసుపత్రుల మీద. దాంట్లో ఎన్ని రకాల సౌకర్యాలు మెరుగుపరిచినా కూడా ఉన్న డిమాండ్ అంటే విపరీతం అనమాట. వాళ్ళకు వచ్చే రోగుల సంఖ్య చూస్తే మిగతా కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అయినా కూడా దీంట్లో ఏదో కొంత జరగబట్టే నా ఉద్దేశంలో అండి, జూనియర్ డాక్టర్లు, ఎందుకో నాకు జూడాలు అనే పదం వాడటం నాకు ఇష్టం లేదు. అదేదో కొత్త కాస్త అపభ్రంశంగా వినబడుతుంది వెంటానికి. జూనియర్ డాక్టర్లు లేదా నర్సులు ఈ ఇద్దరి మీదనే ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తాయి. ఎందుకంటే ఈ జూనియర్ డాక్టర్లు అనే వ్యవస్థ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రిలో మనకు కనబడదు. ఇది ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తమ చదువు ముగించిన తర్వాత అసలు మెయిన్ ఉద్యోగాలకు వెళ్ళి మెయిన్గా డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఒకటి పోయే ముందు బ్రహ్మాండమైనటువంటి శిక్షణ అనబడే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట వీళ్ళకి ఈ జరిగేది. కానీ కొన్నాళ్ల పాటు అండి చాలా దారుణంగా ఉండేది. అంటే నర్సులు వాళ్ళకంటే వార్డు బాయ్ల కంటే కూడా తక్కువ వేతనాలతో వీళ్ళు పనిచేసిన రోజులు ఉన్నాయి వెనకటి రోజుల్లో. కానీ ఇవాళ పెరుగుతున్నటువంటి ఆర్థిక భారాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు కూడా వేతనాలు ఇవన్నీ వచ్చినాయి. ఒక స్ట్రక్చర్ అయితే ఏర్పడింది. జాతీయ స్థాయిలో కొన్ని సిఫార్సులు వచ్చినాయి. అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడుతుంది. ఎంత భారం పడ్డా కాదండి కొన్ని డిమాండ్లు వీళ్ళు చేసే వాటిలో ఇవాళ నేను అనుకుంటున్నాను, నేను ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ల బట్టి చూస్తున్నాను జూనియర్ డాక్టర్లు ప్రతి సంవత్సరం సమ్మె చేయాల్సిన పరిస్థితి రావటం. చివరికి మామూలు సామాన్య ప్రజలు కానీ లేకపోతే రోగులు కానీ ఏమనుకుంటారంటే వీళ్ళందరూ ఏదో వాళ్ళ జీతాల కోసం మన ఇబ్బంది పెడుతున్నారనే ఒక అభిప్రాయం కలిగేటట్టుగా గవర్నమెంట్ వ్యవహారం నడుస్తుంది. అట్లా కాకుండా ఎప్పుడో ఒకప్పుడు ఇది ఇప్పుడు ఇంకాక మంత్రి గారు ఏం చెప్పారు, ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లను తమ డిమాండ్ సాధనకు ఎంతవరకైనా పోతామన్న పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. చివరికి నలిగిపోయేది ఎవరు? పేద రోగులు. కాబట్టి ఇక్కడ బాధ్యతగా చేయాల్సింది ఏంటంటే జూనియర్ డాక్టర్ల కంటే కూడా పెద్ద బాధ్యత ప్రభుత్వ భుజస్కంధాల మీద ఉందంటే ఏమాత్రం సందేహం. కానీ వాళ్ళు అంత తేలిగ్గా తీసుకుంటారా, సీరియస్గా తీసుకోవట్లేదు అంటే కారణం ఏంటంటే కొన్ని ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలంటే ఆర్థిక శాఖ సమన్వయంతో నడగాలి. కానీ దురదృష్టం ఏంటి, వీరిద్దరు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి పివి రమేష్ గారు ఈ సమావేశానికి రాలేదని చెబుతున్నారు. మరి ఆయనకి ఆహ్వానం పోయిందో లేదో మనకు తెలియదు. అంతకుముందు ఇంకోటి ఏంటంటే ఆయన రావటం వల్ల ఒక అడ్వాంటేజ్ అంటే గతంలో కొద్ది కాలం క్రితం వరకు ఆయన ఈ వైద్య శాఖను చూశారు ఆయన. కాబట్టి ఆయనకు వీళ్ళ సమస్యల పట్ల ఒక అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న ఆర్థిక శాఖని తనకున్న అవగాహనని కలిపితే ఆయన ఏదైనా పరిష్కారం చూపెట్టగలిగేవారు. దురదృష్టశాత్తు ఆ సమావేశానికి ఆర్థిక మంత్రి కానీ ఆర్థిక సంబంధించిన అధికారులు కానీ రాలేదు. ఇక ఎప్పుడు తేలాలి ఇది సమస్య? విన్నట్టు మంత్రి గారు చెప్పినట్టు ఏ పరిస్థితిని ఎదుర్కొంటామంటే ఏ పరిస్థితి వస్తుందండి? దుస్థితే పరిస్థితి ఏం లేదు, కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. పేదవాళ్ళు నోరు లేని వాళ్ళు ఏం చెప్పలేరు.
మాకు వైద్యం జరగట్లేదు ఏం చెప్పుకుంటారండి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా బాధ్యత కలిగినటువంటి పద్ధతిలో దీన్ని పరిష్కరించే చిత్తశుద్ధి వాళ్ళకు ఉండాలని అనుకుంటున్నాను. రైట్. డాక్టర్ ఆదిత్య గారు, ఈరోజు మీరు పెట్టిన 11 డిమాండ్లలో 10 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. ఒక డిమాండ్ విషయంలోనే వాళ్ళ మధ్య ప్రతిష్టంభన నెలకొందని ఈరోజు మంత్రి డిఎల్ చెప్తున్నారు. అంటే మీరు చర్చలు జరుపుతున్నప్పుడు ఏమైనా కొంత సానుకూల స్పందన కనిపించింది? అంటే మంత్రి వ్యాఖ్యలను పక్కన పెడితే వాళ్ళ చర్చల్లో ఏమైనా ఓకే చేసేటట్టుగా సానుకూల స్పందన కనిపించింది? అసలు పూర్తిగా చర్చల గురించి మాట్లాడలేదండి. మేము సెకండ్ టాపిక్ మీదే మాకు డిస్కషన్ ఆగిపోయింది అక్కడ. ఇంకా మేము పూర్తిగా ఏం మాట్లాడలేదు. సెకండ్ టాపిక్ దగ్గర మా డిమాండ్ ఏదో ఉందో స్ట్రైక్ హైక్ ఇన్ ద స్టైపెండ్ యాజ్ పర్ ద అదర్ ఆటోనమస్ యాజ్ పర్ ద ఎంసీఏ నామ్స్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ మీరు ప్రతి దాంట్లో మీరు పాటిస్తారు. మరి మా స్టైపెండ్ ఎందుకు పాటించారు మేము అడుగుతున్నాం. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. రైట్. మిగతా డిమాండ్లు ఏంటి? మీరు అప్గ్రేడేషన్ స్టైఫండ్ కాకుండా మిగతా డిమాండ్లు ఏమున్నాయి మీవి? ఒకటి రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్ అండి. ఏంటంటే మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా 010 లాగా కాకుండా మాకు క్వార్టర్లీ బడ్జెట్ రిలీజ్ చేస్తారు. అంటే 3 నెలలకు ఒకసారి మాకు బిల్స్ రిలీజ్ అవుతాయి. సో మేము 3 months వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఒక్కోసారి ఒక క్వార్టర్ స్కిప్ అయితే మాకు 6 months వరకు మరి స్టైపెండ్స్ రావట్లేదు. అందులో మేము లాస్ట్ డిసెంబర్లో మేము విధిలేని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వచ్చింది. అప్పుడు అప్పటి హెల్త్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ గారు చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ట్రెజరీ కంట్రోల్ తీసేసి ఈ అగ్రిమెంట్ 13th December 2010 జరిగింది. ట్రెజరీ కంట్రోల్ తీసేసి నాన్ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్గా మీకు స్టైపెండ్స్ పే చేస్తాం. ఎప్పటి నుంచి అంటే April 2011. ఇది ఏ నెల అండి? January 2012. మరి ఇప్పటిదాకా మరి మేము సమ్మె చేస్తేనే మా సమస్యల గురించి పట్టించుకుంటారా? ఇప్పుడు మాకు 6 నెలలుగా స్టైపెండ్ రావట్లేదండి. ఇకపోతే ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుంటే December 31న మైలవరంలో కల్తీ సారా తాగి మరి ప్రజలు వచ్చారు ఒక 30 మంది. మరి వాళ్ళల్లో ఒక 25 మందిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందండి గవర్నమెంట్కి? మరి అంటే గవర్నమెంట్ క్లియర్గా ఒప్పుకుంటుందా గవర్నమెంటే మరి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని? నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, మనం ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వెళ్దాం పదండి. అందులో ఉన్న క్యాజువాలిటీలో గల 20 బెడ్లలో కనీసం ఒక 5 మల్టీ పారామీటర్ మానిటర్స్ అంటే హార్ట్ రేట్ సంబంధించి కానీ ఆక్సిజన్కి సంబంధించి కానీ తెలిపే మానిటర్లు 5 ఉంటే ఈ క్షణాన్ని మేము కాల్ ఆఫ్ చేస్తాం స్ట్రైక్. మేము గవర్నమెంట్కి ఛాలెంజ్ విసురుతున్నాం. ఇకపోతే ఇంకోటి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీ అండి. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని మాకు చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. మరి దాని గురించి ఒకటి. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. మరి ఇవాళ నీలోఫర్ హాస్పిటల్లో రీసెంట్గా గత 2-3 సంవత్సరాలుగా జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకున్నా లేకపోతే నయాపూల్ ఆసుపత్రిలో తీసుకుంటే మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు సరైన వైద్యం మేము పేదలకు అందివ్వలేం. మరి పేదలకు ఎవరు గుర్తొస్తారండి? అక్కడ ఉన్న డాక్టర్లే కనిపిస్తారు. సో మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మమ్మల్ని కొడుతున్నారు. మరి ఎస్పీఎఫ్ గురించి గతంలో మేము ధర్నా చేసి ఇది చేస్తే గవర్నమెంట్ అప్పుడు మాకు 2 years బ్యాక్ అగ్రిమెంట్ ఇచ్చింది. ఆ కమిటీ ఫామ్ చేసింది. ఇప్పటిదాకా ఒక్కసారి మీటింగ్ జరిగిందంటే మరి గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ సైడ్ జరిగిన మిస్టేక్ కాదండి ఇది? మరి ఇటువంటి మేము చాలా జెన్యూన్ డిమాండ్స్ ఒక 11 గవర్నమెంట్ ముందు పెడితే ఇన్ఫాక్ట్ వీటిని డిమాండ్స్ అనకూడదండి. గవర్నమెంట్ సరిగ్గా ఎప్పుడు చేయాల్సిన పనిని వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి అవి గుర్తు చేయడం కోసమే మేము ఈ డిమాండ్స్ గవర్నమెంట్ ముందు పెట్టాం. రైట్. ఆదిత్య గారు, ఈరోజు మంత్రి అయితే చాలా స్పష్టంగా చెబుతున్నారు, ఒకవేళ వాళ్ళు సమ్మె విరమించకపోతే మేము ఏ విధంగానైనా ఏర్పాట్లు చేసుకోగలమని. ఒకవైపు మీరు డిమాండ్ల విషయంలో మీరు కూడా చాలా ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఫైనల్ గా బండారు శ్రీనివాసరావు గారు ఉన్నట్టు మధ్యలో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ స్టెప్ ఏం లేదండి, పేద ప్రజలకి ఇబ్బంది కలగకూడదనే మేము ఎమర్జెన్సీ ఇప్పుడు పరిస్థితిలో ఎమర్జెన్సీ మేము బ్లాక్ చేయమని స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పటివరకు మీరు జూడా స్ట్రైక్ చూస్తే ఏ స్ట్రైక్ కూడా ఇంత నెల వరకు ఎమర్జెన్సీ బ్లాక్ చేయకుండా ఉండలేదు. మేము పేద ప్రజల్ని ప్రాణాలని హామీ చేయకుండా మా ప్రాణాలని మేము ఇంకా మేము ప్రాణాలు లేకపోతే ఇంకేం పోట్లాడతామండి. మా ప్రాణాలు ఉన్న వరకు ఈ సమ్మెని కొనసాగుతాం. మా డిమాండ్స్ని మేము గవర్నమెంట్కి స్పష్టంగా చెప్తాం. ఆ డిమాండ్స్ ఒప్పుకుంటేనే మేము పని మీద వెళ్తాం. లేదంటే ఎలాంటి కార్యక్రమం తీసుకోబోతున్నారు? పని నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఏదైతే మరి ఇప్పటిదాకా మనకు ఈ మీడియాలో 40% హైక్ అనేది మరి ఒకటి జూనియర్ డాక్టర్లు 40% హైక్ కోరుతున్నారు అని చెప్పి ఒక స్క్రోలింగ్ నడుస్తుంది. అది కరెక్ట్ కాదండి. మేము అడిగేది ఏంటంటే అకార్డింగ్ టు ఎంసీఐ నామ్స్ మాకు 41, 42, 43,000 ఇవ్వాలి. ఆ ఎంసీఐ నామ్స్ ప్రకారం మాకు ఇవ్వండి అని చెప్తున్నాం. అందులో కూడా మేము చాలా స్ట్రింజెంట్గా లేము, ఎందుకంటే వీఆర్ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఎకనామిక్ సిచ్యుయేషన్ ఇన్ ద స్టేట్. అందుకే మంత్రి గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కూడా వెసులుబాటు కల్పించి మాకు 31, 32, 33 వేలే ఇవ్వండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. సో
రైట్, మొత్తానికి పరిణామాలు ఏ విధంగా ఉన్నా అటు ప్రభుత్వం కానీ మీ మధ్య కానీ చర్చల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఒక కొలికి రావాలని అందరం కోరుకుందాం. రోగులకి ఇబ్బంది ఒక కాకుండా. విషయం ఏంటంటే సరే, శ్రీనివాసరావు గారు. ఈ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి మంత్రి ఆయన డాక్టర్. తర్వాత ఈ మొన్నటి దాకా ఈ శాఖను చూసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పి రమేష్ గారు కూడా మెడికల్ డాక్టర్. రైట్. చేస్తున్నది డాక్టర్లు. ఒక రకమైన అవగాహనకు వచ్చి విషయం తెలిసిన వాళ్ళు కనుక దీన్ని త్వరితగతిన పరిష్కరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రైట్, అందరం కూడా అదే ఆశిద్దాం. థ్యాంక్ యూ డాక్టర్ ఫనీ, థ్యాంక్ యూ డాక్టర్ ఆదిత్య. ఇది జూనియర్ డాక్టర్లు అదేవిధంగా ప్రభుత్వం మధ్య చర్చల ప్రతిష్టం గురించి ప్రత్యేక చర్చ. ప్రైమ్ టైమ్స్ బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలపై చర్చ ఉంటుంది.